సంధ్యావందనం యొక్క క్రియని, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని జీవితంలో మనకి తద్వారా పొందగలిగే అదృష్టాన్ని మీరందరికీ ఎంతో శ్రద్ధతో వివరిస్తున్నారని నేను అనేక సార్లు ఇతరులకు కూడా నేను చెప్పాను. నాకున్న అదృష్టం, నాకు మీరు ఇది రెండోసారి అవకాశం ఇచ్చారు, ఆన్లైన్ వచ్చి మాట్లాడమన్నారు. నేను ఇక్కడ ఉన్న మీ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, నాకు సంస్కృతం తెలీదు, నాకేం పాండిత్యం లేదు, నాకు భగవంతుడు అందించింది ఏమిటంటే సద్గురువుల యొక్క సాన్నిధ్యం. సద్గురువుల్ని ఎప్పటికప్పుడు జీవితంలో ఆ భగవంతుడు నా ముందు ఉంచి వారి యొక్క ప్రేమ నా మీద వర్షింపజేసేటట్టుగా ఆ స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు నాకు అనుగ్రహించారు. ఇది నా గొప్ప అదృష్టంగా భావిస్తాను. మా తల్లిదండ్రులు నా యందు చూపించిన వారి ప్రేమ, అనురాగం నిరంతరం కూడా వారు ప్రతి స్థాయిలో నా జీవితంలో ఒక గురువుని తీసుకురావటం, ఆ గురువు సాన్నిధ్యంలో వారి నీడలో పెరిగే అవకాశం ఇచ్చారు. నేను మీ కార్యక్రమంలో పాల్గొంటున్న వారిలో ఎంతమంది మరి విద్యార్థులు ఉన్నారో తెలియదు, ఎంతమంది నాలాంటి వాడు ఉన్నారో తెలియదు. అందరినీ నేను ఒకే రకంగా అందరితో మాట్లాడుతున్నందుకు వాళ్ళందరూ దయచేసి నన్ను మన్నించాలి. వాళ్ళలో చాలా మందికి నాకంట విషయాలు ఇంకా బాగా తెలుసు కాబట్టి నాకు అందరి వారి వయస్సు వివరాలు తెలియవు కాబట్టి ఒకవేళ అందరినీ కూడా సామాన్యమైన విద్యార్థులుగా భావిస్తుంటే మన్నించండి. నాకున్న సీనియారిటీ, నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఆ సీనియారిటీ దృష్ట్యా మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో అంటే సుమారుగా ఒక 10 నెలలు అవుతుంది అనుకుంటానండి, నేను అర్క ఋషి అని చెప్పి ఒక మహానుభావుని దర్శనం జరిగింది. వారితో సంభాషణ జరిగినప్పుడు వారు జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశారు. అనేక అంశాలు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఒక చక్కని విషయం నాకు చెప్పారు. ఏమిటంటే, సుబ్రహ్మణ్యం గారు, మనం అన్ని గ్రహాల యొక్క అనుకూలత, వాటికి కావలసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయటం తప్పకుండా మంచిదే, మనందరికీ కూడా ప్రత్యేకంగా గృహస్థులందరికీ అది మంచిదే, చెయ్యాలి. కానీ మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను, దయచేసి మీకు అది అనుకూలం అయితే పాటించండి అని చెప్పారు. నేను వారిచ్చిన సూచనని భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల 100% అమలు చేయగలుగుతున్నాను. ఇంకా కృషి చేస్తున్నాను. వారి అనుగ్రహంతో 100% చేయాలని నాకు శ్రద్ధ అయితే దినదినాభివృద్ధి చెందుతున్నది. వారు చెప్పింది ఏమిటంటే, సూర్యోదయం కంటే ముందు లేచి స్నానాదులు ముగించుకుని మీరు సంధ్యావందనం చేయగలిగితే మీకు సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందండి. దాని తర్వాత మీరే చూస్తారు, అనేక మార్పులు వస్తాయి మీకు అని చెప్పారు. ఎంత గొప్ప సూచన వారు చేశారో దాన్ని నేను నిత్యం ఆచరించడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది, దయచేసి ప్రయత్నం చేయండి. ఏ 4:30కో 4ంటికో మనం పొద్దున్నే లేవగలిగితే చక్కగా స్నానపాదాలు ముగించుకుని మనం కట్టుకునే ఆ వస్త్రాన్ని చక్కగా కట్టుకుని దీపారాధన చేసుకుని సంధ్యావందనానికి అప్పుడు కూర్చుంటే అద్భుతమైన ఒక అనుభవం మనకి లభిస్తుంది. అంత నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి చుట్టూత ఒక రకమైన అంతర్దృష్టి కూడా బయలుదేరుతుందేమో అని నాకు అనిపిస్తున్నది. ప్రశాంతమైన వాతావరణం, అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం చేసినప్పుడు ప్రతి ఒక్కసారి
ఆ మంత్రం యొక్క ప్రభావం మన మీద అది మనకు కనిపిస్తూ ఉంటుంది. మన మాట తీరు మారుతుంది, ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది, జ్ఞాపక శక్తి క్రమక్రమేణా పెరుగుతుంది. దైవానుగ్రహం మన యందు ఎంత పుష్కలంగా ప్రవహిస్తున్నదో మనకి కొంత అది గోచరం అవుతుందని నాకు అనిపిస్తున్నది. మనందరం కూడా ఇవాళ చూస్తున్నాం ప్రపంచంలో పాజిటివ్ ఎనర్జీ అని అనేక మంది మాట్లాడుతున్నారు. మన స్థితిగతుల్ని అర్థం చేసుకుని మనకి లభిస్తున్న అదృష్టాన్ని చాలాసార్లు మనం దాన్ని అంచనాలు వేయలేకపోతున్నాం. ఇదొక పెద్ద దురదృష్టకరమైన మానసిక స్థితి. మనకి కావలసిన దాని గురించి చాలా ఆలోచన చేస్తూ మనం ఉన్నదాన్ని జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకుని భగవంతుడికి మన కృతజ్ఞతాభివందనాలు మనం అందించకపోవడం వల్ల ఎప్పుడు కూడా మనకి ఇంకా కావాలి, ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకా వస్తే బాగుంటుంది, ఇంకా ఆదాయం పెరిగితే బాగుంటుంది, ఇంకా ఉద్యోగంలో ఉత్తమ స్థితికి ఇంకా చేరితే బాగుంటుంది, ఆస్తులు ఇంకా పెరిగితే బాగుంటుంది. ఇలాగా సర్వసామాన్యంగా అనేక మందికి, నాకు కానీ మనందరికీ కూడా వెంటాడుతున్న ఒక రుగ్మత మానసికంగా నాకు ఇది కనిపిస్తున్నది. దీంట్లోంచి మనం క్రమక్రమేణా బయటకు రావాలి. ప్రత్యేకంగా మనందరికీ కూడా తెలుసు, భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ వర్ణ విభజనలో బ్రాహ్మణ్యానికి ఉన్న గొప్ప స్థానం ఏమిటి అంటే, మనం జంజం వేసుకుని మనం సంధ్యావందనం చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. సంధ్యావందనంతో ప్రారంభమై అనేక విధాలుగా మన చుట్టూతా ఉన్న సమాజానికి మనం మార్గదర్శనం చేయగలగాలి. అది కేవలం మాటల ద్వారా అయినా, లేదా చేష్టల ద్వారా, మనం చేసే క్రియ ద్వారా, మనం అవలంబించే అలవాట్ల ద్వారా, మనం ఏర్పాటు చేసుకునే సంఘం ద్వారా, మనం ఏర్పాటు చేసుకునే గమ్యం ద్వారా, ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యం. నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సమాజానికి పట్టిన అనేక దుస్థితులకి, ఆ దుస్థితికి కారణం నా దృష్టిలో బ్రాహ్మణులే దానికి కారణం. బ్రాహ్మణులు ఎప్పుడైతే వాళ్ళ అలవాట్లు వదిలేశారో, వాళ్ళు ఆచరించవలసిన వారి ఆచారాలని పక్కన పెట్టారో, వారు స్వీకరించవలసిన ఆహార నియమాల్ని పక్కన పెట్టారో, వారు చేయకూడని విహారాన్ని ఎప్పుడైతే చేస్తున్నారో, అనేక అనర్థాలు సమాజానికి కూడా ఇవి వ్యాప్తి చేస్తున్నాయి. మన కట్టులో కానీ, మన బొట్టులో కానీ, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో కానీ ఎంతో శాస్త్రీయత ఉన్నది అని మన పెద్దలు, ఇవాళ గురువుగారు శ్రీ రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా అనేక మంది చెప్తున్నారు. అనేక గ్రంథాలు వచ్చాయి. మనం దాన్ని దయచేసి తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా సమాజంలో సత్యమే పలుకుతూ ధర్మానికి మనందరం కూడా నిలబడగలగాలి. దానివల్ల ఏమిటి మనం సాధిస్తున్నాం అని ప్రతివాడు అంటూ ఉంటారు. కొన్నిసార్లు మన మీద చలోక్తులు ప్రయోగిస్తూ ఉంటారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చాలా విలువైనది మానవ జన్మ. దీని అనేక సందర్భాల్లో జగద్గురువులు కంచి స్వామివారు కానీ, శృంగేరి స్వామివారు కానీ అనేక పర్యాయాలు మనకు అనేక విషయాలు ఆదిశంకరుడి యొక్క హితబోధ గురించి మనకు చెప్తూ వచ్చారు. కాబట్టి అతి విలువైన మానవ జన్మ ఇది యాదృచ్ఛికంగా మన ఎవరికీ లభించలేదు. దీని గురించి మనం పరితపించాం, అనేక ప్రయాసలు చేశాం, అనేక పర్యాయాలు భగవంతుణ్ణి అభ్యర్థించిన తర్వాత
మంచి కర్మలు చేసిన తరువాత మనకి మానవ జన్మ లభించింది. అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణ జన్మ మనకి లభించింది. బ్రాహ్మణ జన్మ అనగానే బాధ్యత. ఇది ప్రివిలేజ్ కాదు, ఇది ఒక డ్యూటీ. సమాజం హితం గురించి ఆలోచన చేసేవాడు బ్రాహ్మడు. సమాజంలో ఎక్కడైనా సరే చెడు జరుగుతుంటే దాన్ని మనం ఎదిరించగలిగితే ఎదిరిస్తాం. ఎదిరించలేని పక్షంలో ఆ చెడు ప్రభావం సమాజం మీద ఉండకూడదు. ఆ రకమైన చైతన్యం సమాజంలో తక్కువ అవ్వాలి, సమాజంలో అందరూ ధర్మ మార్గంలో నడవాలి అని భగవంతుడితో, గాయత్రి అమ్మవారితో ప్రాధేయపడేవాడే బ్రాహ్మడు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం ఎక్కడైనా దుర్మార్గం జరిగింది, అయ్యయ్యో శివశివ ఎంత అన్యాయం జరిగిపోయింది, నిన్న శ్రీనగర్లో ఏమిటి ప్రమాదం, అలా కాల్పులు జరిపి అమ్మవారి దర్శనాని కోసం వెళ్ళిన భక్తుల్ని విచక్షణారాహిత్యంతో కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తారా? ఎంత దుర్మార్గం జరిగింది, నా తోటి మానవులు భారతీయులు ఇలా చనిపోయారా అని కనీసం కొన్ని సెకండ్లైనా మనం కళ్ళు మూసుకుని వారికి సద్గతి ప్రాప్తి నువ్వు అందించు తండ్రి, ఇలాంటి ప్రమాదాలు నా దేశంలో రాకుండా ఉండేట్టుగా చెయ్యి అని ప్రార్థించగలిగేవాడే బ్రాహ్మడు. అంతేగాని స్వార్థంతో ఎంతసేపు తనకు లభించిన ఈ మంత్రం వల్ల తనకే ఎంత లాభం జరుగుతుంది అని ఆలోచన చేసేవాడు. కానీ తను నేర్చుకున్న విద్య, అది వేద విద్య కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, వాస్తు శాస్త్రం కావచ్చు, ఇంకే శాస్త్రమైనా కావచ్చు, సంగీతం కావచ్చు, అది కేవలం తన కోసమే, తన ప్రయోజనం కోసమే, తన కుటుంబ లాభం కోసమే ఆలోచన చేసేవాడు నా దృష్టిలో, దయచేసి మన్నించండి, వాడు బ్రాహ్మడే కాదు. బ్రాహ్మణుడు అని చెప్పంగానే మనం సమాజాన్ని యొక్క హితం గురించి ఆలోచన చేసేవాళ్ళం. ఒక పరిస్థితిలో కనుక సమాజ హితం కోసం మాట్లాడే అవకాశం ఉంటే ధైర్యంగా వినయంతో మాట్లాడేవాడు బ్రాహ్మడు. సంస్కారాన్ని చూపించేవాడు బ్రాహ్మడు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణత్వం మళ్ళా గురువుగారు రామచంద్రమూర్తి గారి యొక్క వారి నేతృత్వంలో ఇలాంటి వారందరి ప్రయత్నం ద్వారా, జగద్గురువుల యొక్క ఆశీస్సుల ద్వారా మళ్ళా దేశంలో అది ఒక మంచి ఉన్నతమైన స్థానానికి మనందరం కూడా మన ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాము. అప్పుడు విశ్వగురు స్థానానికి భారతదేశానికి అర్హత లభిస్తుంది. లేకపోతే విశ్వగురు అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎక్కువ న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయో వాళ్ళు విశ్వగురు స్థానానికి వెళ్ళిపోతున్నారు. అది కాదు. విశ్వగురు అంటే అత్యధిక శాతం అందరి కోసం ప్రార్థిస్తూ అందరి అభివృద్ధి కోసం ఆరాటపడే జనాభా ఏ దేశంలో ఉన్నదో ఆ దేశాన్ని విశ్వగురు స్థానానికి వాళ్ళందరూ కూడా ఎంపిక చేస్తారు. మనం ఆ విధంగా భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి. అంతేగాని మన ప్రధానమంత్రి చిటికేయంగానే ప్రపంచ దేశాలన్నీ వచ్చి వారి ముందు సాష్టాంగ పడతాయని మనం అనుకోకూడదు. అది జరగదు, జరిగే సూచనలే లేవు, అవకాశమే లేదు. ఏమిటి విశ్వగురు స్థానం అంటే, విశ్వం అంతటికీ కూడా జ్ఞాన జ్యోతి ప్రసారం కావాలి, అందరికీ కూడా ఉన్నతమైన ఆలోచన శక్తి రావాలి, అందరిలో కూడా పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతి మాతని కాపాడాలి అనే ఒక రకమైన అంతర్మథనాన్ని కలిగించే దేశం అది విశ్వగురు స్థానానికి వెళుతుంది. కాబట్టి మనందరం కూడా కేవలం సంధ్యావందనం చేస్తున్నామంటే మనందరం కూడా ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి కృతనిశ్చయం చేసుకుని ఉన్నాము అని నేను నమ్ముతున్నాను. మనందరం ఆ స్థాయికి చేరాలి. ప్రతిరోజు కూడా సంధ్యావందనం అయిపోయిన తర్వాత తులసి మొక్కలో వెళ్ళి ఆ నీరుని మనందరం కూడా అమ్మవారికి అర్పిస్తున్నప్పుడు, సూర్య భగవానుడికి ప్రత్యక్షంగా మనం నమస్కారం పెట్టుకున్నప్పుడు ఆ భగవానుడికి ప్రార్థించేది, తండ్రి నా దేశంలో ఉన్న అందరికీ కూడా దీర్ఘాయుష్యు కలిగించి
వారందరికీ కూడా చక్కని విద్యాబుద్ధులు ఇచ్చి, వారందరికీ అష్టైశ్వర్యాలు ఇచ్చి, వారందరి నడవడికతో ఈ భారతదేశానికి విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళు తండ్రి అని ప్రత్యక్ష భగవానుడు ఆ సూర్యనారాయణ్ణి మనందరం కూడా ప్రార్థించాలి. ఇది మనందరి బాధ్యత. తప్పకుండా మనందరం అలాగే చేద్దాం. మనందరం కూడా సమాజం కోసం జీవిద్దాం. ఎన్నాళ్ళు జీవిస్తామో మనకు తెలియదు. మన ఆయుష్ ఎంత ఉందో మనకి తెలియదు. గత జన్మల్లో మనం ఆచరించిన మన అలవాట్ల వల్ల, ఆలోచనల వల్ల మనకి ఈ జన్మలో కొన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఈ జన్మలో కొన్ని నివారణ ఎంత ప్రయత్నం చేసినా కూడా విసువంతైన మనకి ఆ కర్మల యొక్క ప్రారంధాన్ని మనందరం ఎదుర్కొంటున్నాం. కాబట్టి అవన్నీ మనకి తప్పదు. దానికి మనం దుఃఖితులై మన భవిష్యత్తుని మర్చిపోకుండా మన దేశం అభివృద్ధి కోసం, దేశం యొక్క ఉన్నత స్థానం కోసం, సమాజంలో ఉన్న వారందరి కోసం అందరినీ కూడా మనం ప్రార్థన చేయాలి. అదే మనకి గురువులు చెప్తున్నారు, గురువులు నేర్పిస్తున్నారు. ఎంత గొప్ప సంకల్పంతో గురువు గారు ఈ విధంగా చేస్తున్నారో నేను మరొకసారి వారికి నా కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ అందరితో ముచ్చటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి నేను రుణపడి ఉంటాను. నేను తప్పకుండా ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి గాయత్రీమాత ఆశీస్సులు అందిస్తూ గురువుల ద్వారా ఆ జ్ఞాన జ్యోతిని నా జీవితంలో శాశ్వతంగా ప్రజ్వరిల్లేటట్టుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.